కార్డు చూపించి అది బెస్ట్. ఐ థింక్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ఇచ్చి గవర్నమెంట్ ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే అది ఇండివిజువల్ పెన్షనర్కు ఛాయిస్ కూడా ఉంటుంది ఎక్కడికంటే అక్కడికి పోవటానికి. ఛాయిస్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా మిషనరీలో ఇంత మ్యాన్ పవర్ అవసరం కూడా ఉండదండి. గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా స్టాఫ్ ఎక్స్పెండిచర్ మీకు కలిసి వస్తుంది సార్. మేము చెప్పామండి, చాలా చెప్పడం అన్నీ ఆర్టికల్స్ రాయడం అన్నీ చేసిన జరిగిందండి. మరి వాళ్ళు 10 లక్షలు ఇవ్వడానికి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏంటో తేల్చట్లా. అది ఎందుకు తేల్చట్లే? ఇప్పుడు చివరి పరిస్థితి ఏమంటారు, ఇప్పుడు రీఎంబర్స్మెంట్ యాక్చువల్గా 1/4 నుంచి మెడికల్ బిల్స్కి రీఎంబర్స్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ జీవో ఇవ్వాలి. ఆ జీవో ఇప్పటిదాకా ఇవ్వలేదండి. దానికి ఏం చెప్తున్నారు, కార్డు లింక్ చేస్తూ ఉంటారు. ఆ కార్డు వచ్చినప్పుడు మరి ఇప్పటిదాకా ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి మెడికల్ రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలి కదా సార్. ఆ జీవో కూడా త్వరగా ఇమ్మని అడుగుతున్నాం. అది ఇంకా రాలేదు. మొన్న కూడా రిప్రజెంట్ చేసామండి. మరి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు మేము ఏం చేస్తున్నామంటే సార్, సరే గవర్నమెంట్ సైడ్ ఒక పార్టీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సెకండ్ పార్ట్ ఏంటంటే మేము హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ ఈవెన్ కేర్ హాస్పిటల్ కానీ, యశోద కానీ, కిమ్స్ కానీ, ఏమైనా అపోలో కానీ, అలాగే ఇంకా కాంటినెంటల్ కానీ ఏజ్ అడుగుతున్నాం సార్. ఆల్మోస్ట్ 11 హాస్పిటల్కి మేము టేకెన్ ఎంఓయూ ఫర్ 20% డిస్కౌంట్ సార్. 10% ఏమో ఇన్పేషెంట్ బిల్ మీద అండి, 20% ల్యాబ్ టెక్నిక్ 20 డిస్కౌంట్కి మేము ఎంఓయూ తీసుకున్నాం సార్. అలాగే 14 ల్యాబ్స్. ఎంఓయూ ఎవరు చేశారు? మా అసోసియేషన్. ఈ అసోసియేషన్. మీ అసోసియేషన్లో ఎంతమంది మెంబర్లు ఉన్నారు? 750 దాకా ఉన్నారు సార్. ఇంకా అది పెరుగుతారు సార్. మరి మా టార్గెట్కి పెరగాలని సార్. అంటే వీళ్ళు కేవలం హైదరాబాద్లో రిసైడ్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు సార్. హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు. కొంతమంది వేరే జిల్లాలో మేము కూడా బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ జాయిన్ అవుతాం. బికాజ్ ఏంటంటే మాది ఒకటే కాకుండా సార్, ఈ మెడికల్ ఏంటంటే 20 ఇప్పటికి ఆల్మోస్ట్ 14 తీసుకున్నాం సార్. ఇంకొక నా ఏంటంటే మ్యాక్సిమం మెడికల్ సపోర్ట్ ఎంత ఇవ్వగలిగితే అంత ఇద్దామని, దట్ ఈస్ మై అంబిషన్ సార్. ఇవాళ సపోజ్ విజయ డయాగ్నోస్టిక్లో హెల్త్ ప్యాకేజ్, ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్, మాస్టర్ ప్యాకేజ్ ఉంది సార్. ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్లో దాని కాస్ట్ కాబట్టి మనం డైరెక్ట్గా చేయించుకుని 20,000 అవుతుంది సార్. దట్ ఫర్ మా అసోసియేషన్ దే ఆర్ గివింగ్ ఫర్ 8,000 సార్. అలాగే మాస్టర్ హెల్త్ కార్డులో 13,000 వచ్చే దే ఆర్ గివింగ్ ఫర్ అస్ ఓన్లీ 6,000 సార్. దట్ వై యూఆర్ హెల్పింగ్ సార్. అంటే మ్యాక్సిమం మెడికల్ ఖర్చు తగ్గించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఇది ఒకటే కాకుండా ఇప్పుడు కొత్తగా మేము ఏం చేస్తాం, నిన్న స్టార్ట్ చేస్తాం. డేటా సేకరించి, మెంబర్స్ యొక్క డేటా సేకరించి, డేటు, పేజీని, ఏజ్ను, ఒక డేట్ ఆఫ్ బర్త్ సేకరించి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఒకటి చేయాలనుకుంటున్నాం సార్. ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ 5 lakhs కానీ 2 lakhs కానీ 5 lakhs కానీ చేస్తే ఇమీడియట్గా మీ నీడ్ ఉంటుంది కాబట్టి చేద్దామని అది చేయాలని చేస్తున్నాం సార్. ఇదొకటి చేస్తున్నాం సార్. ఇంకా సంఘపరంగా ఇంకోటి ఏం చేస్తుంటే, మాది ఎవరైనా మెంబర్ కనుక సడన్గా చనిపోతే, ఎక్స్పైర్ అవుతే కనుక వాళ్ళ ఫ్యామిలీకి ఆన్ ది స్పాట్ అదే రోజుని 10,000 ఇస్తున్నాం సార్. మా ఉద్దేశం ఏంటంటే మా డబ్బులతోటి వాళ్ళ అంత్యక్రియ కష్టాలు, అంత్యక్రియలు జరిగే ఖర్చుకి ఉపయోగపడాలని మా ఉద్దేశం అండి. అది కూడా డూయింగ్. ఇది కాకుండా సుమారుగా మేము ఎవ్రీ ఇయర్ 8 to 9 lakhs మనం సోషల్ సర్వీస్ చేస్తున్నాం సార్. మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్కి, ఇన్స్టిట్యూషన్ కానివ్వండి. అలాగే మేము దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫండ్స్ ఎక్కడి నుంచి మా మెంబర్స్ మేము డొనేషన్ పెడతామండి. ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంటే మాకు 3 వింగులు ఉన్నాయి సార్. డోనర్స్ వింగ్, కల్చరల్ వింగ్, ఉమెన్స్ వింగ్ అని. అది కాకుండా మా జనరల్గా మేము ఏం చేస్తామంటే, మా సంఘంలో నేను ప్రపోజల్ పెడతాను. పలానా అన్నా క్యాంటీన్కి మనం ఇవ్వాలనుకున్నామండి. అంటే ఓ 2 lakhs వచ్చినాయి సార్. 2 lakhs పోయి సీఎం గారికి ఇవ్వడం జరిగిందండి. అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వచ్చిన 2 lakhs మళ్ళీ డబ్బులు వచ్చి మళ్ళీ 2 lakhs వచ్చినాయి. అది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, వాళ్ళ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ వచ్చి వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీ కోసమని ఆల్ ఇండియా లెవెల్ దానికి మేము 2,13,708 rupees మేము కరెక్ట్ మాకు డొనేషన్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మొన్న ఫ్లాగ్ డే రోజున ఒక 66,000 ఇవ్వడం జరిగిందండి. అంటే ఎవ్రీథింగ్ ఈ విధంగా మేము మెంటల్ రిటార్డ్ కానీ వేద పాఠశాల కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు కూడా పుస్తకాలు కొనిచ్చి, ROR ప్లాంట్ కొనిచ్చి, సుమారు మొత్తం మీద ఏంటంటే ఒక మా సంఘం తరఫున 8 to 9 lakhs దాకా మేము వీఆర్ డూయింగ్. అంటే సొసైటీకి మేము కూడా మీకు ఏదో ఒకటి ఇవ్వాలని ఉద్దేశం కూడా చేస్తున్నామండి. మా జీతాలు పెరిగినా పెరగకపోయినా, పెన్షన్ పెరగకపోయినా ఇవన్నీ చేస్తున్నాం. ఇదంతా మెడికల్ సైడ్ ఇది చేస్తున్నాం సార్. బట్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ అండి. అది గవర్నమెంట్ సపోర్ట్ వస్తే కనుక కనీసం 10 lakhs మేము అడుగుతున్నాం. 10 lakhs అడుగుతున్నాం. ఓ 5 lakhs అయినా కనీసం ఇస్తే అది బాగుంటుందని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి పెన్షనర్ కూడా అంత సఫర్ అవుతున్నానంటే, నాట్ లెస్ దాన్ 5 lakhs వాడికి హాస్పిటల్ పోతే 5 lakhs ట్రీట్మెంట్ లేదు, బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు ఏజ్లో కొంతమంది అడ్వాన్స్ 70-75 వచ్చరికి ఏమవుతుందంటే, కొన్ని ఆల్మోస్ట్ ఏంటంటే జెంట్స్కి వచ్చి ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, లేడీస్కి వచ్చి యూరాల్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. సో 2 lakhs అంటే నాట్ అట్ ఆల్ వైబుల్ అండి. గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం వారు కూడా, ముఖ్యమంత్రి గారిని కోరేదంటే మీరు మానవతా ఆలోచించండి. మీరు కూడా హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ కాస్ట్ని ఒకటేమో ఫస్ట్ పార్ట్ 10 lakhs చేయండి. లేదా గవర్నమెంట్ బడ్డెన్ అనుకుంటే గివ్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఫర్ 10 lakhs. అదేమని అడుగుతున్నాం. బెస్ట్ థింగ్ ఈజ్ గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసేటటువంటి సిస్టమ్ పెట్టుకొని
పెన్షనర్స్కు ఛాయిస్ ఆఫ్ గోయింగ్ టు ఏ హాస్పిటల్ ఇస్తే బెటర్ ఏమో. అవును సార్, మీరు తమరు చెప్పినట్టు అట్లా ఇస్తే బాగుంటుంది సార్. అది ఎప్పటి నుంచో మీరు అన్నట్టు కనుక అది అవుతే కనుకనే పెన్షనర్కి ఒక ముందు సైకలాజికల్ టెన్షన్ రిలీవ్ అవుతాడండి. నా ఆరోగ్య భద్రత ఉంది అనేది ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుందండి. ప్రభుత్వం అది కల్పించాలని అడుగుతున్నామండి. అది చాలా ఇంపార్టెంట్ సార్. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి ఫస్ట్ ప్రయారిటీ సార్. అలాగే ఆల్రెడీ గవర్నమెంట్ మా దగ్గర నుంచి ఎవ్రీ మంత్ 500 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారండి. ఇది ఈ హెల్త్ ట్రస్ట్ వాళ్ళు, అది మన ఈహెచ్ఎస్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఒక 500 ఇస్తున్నారు. 1000 రూపాయలు ఇస్తున్నారు, కానీ 1000 రూపాయలు అకౌంట్ పరిచయం ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది కూడా ఎవరికి ఏం తెలియదండి. ఇది ఒక మిస్టరీగా ఉంది. కాబట్టి మేమేమంటే మీరు డబ్బులు మీరు ఇవ్వకపోయినా మీరు బడ్జెట్ రిలీజ్ చేయాలి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వట్లే. ఇన్ టైంలో డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఫ్రీక్వెంట్గా 2 నెలలకు ఒకసారి మేము సర్వీస్ స్టాప్ చేసేస్తున్నాం అంటున్నారు. ఇది ఒక పెద్ద మేజర్ సెట్ బ్యాక్ ఉందండి. అందులో వాళ్ళు కూడా ఫండ్స్ ఫ్లో రెగ్యులర్గా ఉంటే కానీ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలండి. ఎంత రెగ్యులర్ మానిటరింగ్ సిస్టమ్కి ఒక సిస్టమ్ ఒకటి ఉండాలండి. అది ఉంటే కానీ అక్కడ దానికి వర్కౌట్ అవ్వదండి. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి అంటే మా అకౌంట్ మా దగ్గర పెన్షన్ మా దగ్గర శాలరీలో కట్ చేస్తున్నారు, కట్ చేసి గవర్నమెంట్ అకౌంట్కి వెళ్తుంది. అదే కనుక ట్రస్ట్ అకౌంట్కి డైరెక్ట్గా వెళ్తే మేము వాళ్ళు క్వశ్చన్ చేయగలమండి. వాళ్ళు ఏమంటున్నారంటే మా గవర్నమెంట్కి మీరు కడుతున్నారు, మాకు సంబంధం ఏమంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇదంతా మిటిగేట్ పోవాలి సార్. పోవాలని అడుగుతున్నాం సార్. ఇంకోటి రీఎంబర్స్మెంట్లు అవన్నీ కూడా కష్టమవుతున్నాయి. ఇది ఆ రీఎంబర్స్మెంట్ ప్రాసెస్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఇక్కడున్న ఎంప్లాయీ శ్రీకాకుళం ఎంఆర్ఓ ఆఫీసర్ రిటైర్ అయిపోతే అక్కడ నుంచి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్ళాలి ప్రపోజల్, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి సీసీఎల్కి రావాలి, సీసీఎల్ నుంచి సెక్రటరీ మళ్ళీ ఈహెచ్ఎస్ రావాలి, ఈహెచ్ఎస్ వాళ్ళు స్క్రూటినీ చేసి మళ్ళీ బ్యాక్ టు హెచ్ఓడికి వచ్చి హెచ్ఓడి శాంక్షన్ చేయాలి, మళ్ళీ కలెక్టర్ ద్వారా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళు అక్కడ బిల్ వేయాలండి. మళ్ళీ బిల్ వేసినా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదండి. ఇప్పుడు అంతా బాగా పరిస్థితి అంటే డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎవరికి చెప్పలేమంట సార్. ముందు అసలు కనీసం ఈ టెక్నికల్ డిఫికల్టీస్ అయినా ఇంకా సార్ట్అవుట్ చేయమని మేము అడుగుతున్నామండి. మెడికల్ దాంట్లో అబ్సల్యూట్లీ రైట్. ఐ మీన్ ప్రొసీజరల్ డిలేస్ వల్ల పెన్షనర్స్ సఫర్ కాకూడదు. ఎవరు తిరగలేరు, కరెక్టే. ఈవెన్ మామూలు వాళ్ళే తిరగలేరు. ప్రభుత్వంలో పని చేయించుకోవాలంటే పైరవీకారైనా అయి ఉండాలి, పైరవీకారిని ఎంప్లాయ్ చేసుకున్న వాడైనా అయి ఉండాలి. పెన్షన్లో తిరగడం అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్.